ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా ఇండియాలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. అయితే టెస్లాను తెలంగాణకు తీసుకొచ్చేలా ప్రభుత్వం చూడాలని కేటీఆర్ ట్వీట్ చేస్తే ఆ ప్రయత్నాలు ఎప్పటి నుండో జరుగుతున్నాయన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ టెస్లా భారత్లో 2 నుంచి 3 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్ కార్ల ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతోంది. అయితే ఈ ప్లాంట్ ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను గుర్తించే పనిలో పడింది టెస్లా. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి టెస్లా కంపెనీ టీం త్వరలో భారత్కు రానుంది. దీంతో టెస్లా బృందం భారత్ పర్యటనపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ స్పందించారు. టెస్లాను తెలంగాణకు తీసుకొచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలంటూ ట్వీట్ చేశారు. టెస్లా ప్రతినిధులను మన రాష్ట్రానికి తీసుకొచ్చి కార్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. టెస్లా ఇండియా టూర్ పై ఇటు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సైతం ట్విట్టర్ వేదికగా స్పందించారు. టెస్లా కంపెనీతో గత సంవత్సరం డిసెంబర్ నుంచే చర్చలు జరుపుతున్నామన్నారు. ఎలక్ట్రిక్ కార్ల తయారీలో నెంబర్ 1 కంపెనీ అయిన టెస్లాను తెలంగాణకు తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. శ్రీధర్ బాబు తన ట్వీట్ ను టెస్లా చీఫ్ ఎలన్ మస్క్ కూడా ట్యాగ్ చేశారు. అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఇప్పటికే ఆటోమోటివ్ హబ్లను కలిగి ఉన్న మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో ప్లాంట్ ఏర్పాటు కోసం టెస్లా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.